మీరు రన్నింగ్ చేయడం కంటే అవి చేయడం కంటే చేతులు ఇట్టే ఉండాలి, తల స్ట్రైట్గా ఉండాలి. అదే యోగా. యోగాలో ఏమి ఉండదు, ఇంకా యోగాలో వేరే ఏమి ఉండదు. పెద్దగా మన యొక్క కూర్చునే విధానం, మన యొక్క శ్వాస మీద ధ్యాస, ఇవే యోగాలో డిఫరెంట్ టైప్స్ ఎన్ని ఉన్నప్పుడు కూడా దాని యొక్క సారాంశం ఒకటి ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గించి మన యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఎలాంటి శరీరానికి నష్టం కలగకుండా ఉండడం కోసానికే యోగా. యోగా అనేది భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా ఎంతోమంది ఋషులు వీళ్ళందరూ ఏర్పాటు చేసుకుంటుంది ఈ యోగా. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే వాడు ఉన్నాడు మీరు ఉపేంద్ర సార్, వినయ్ అంటే వినడం బాగా అలవాటు చేసుకోవాలి. దాన్నే ధ్యానం అంటారు, ఏకాగ్రత. ఎప్పుడైతే మన ఏకాగ్రత లోపిస్తుందో అన్నీ లోపిస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా యోగాకు సంబంధించినటువంటి కొన్ని ఆసనాలు, కొన్ని ప్రక్రియలు